భూదాన హిరణ్యదాన సాలగ్రామాది షోడశ మహాదానైః శ్రీ పార్వతి పరమేశ్వర స్వామినః ప్రియతా. స్వామికి మనకు కావలసినటువంటి ఫలితము లభించవలసినటువంటి కోరికలు తీర్చవలసినటువంటి దానములన్నింటినీ కూడా మనము స్వామికి సమర్పణ చేస్తున్నాం. అలాగే స్వామికి ఇప్పటి వరకు సువర్ణ రజత ఖచ్చితమైనటువంటి భావన రూపంలో ఉండేటువంటి ఆ యొక్క నారికేళములను మీ దగ్గరికి తీసుకువస్తారు. నమస్కారములను చేసుకొని స్వామికి మీరు తోచినటువంటి దక్షిణను ఎవరైతే సమర్పించదలుచుకున్నారో వారందరూ కూడా స్వామికి సమర్పిస్తే అది స్వామికి సమర్పణ చేయడం జరుగుతుంది. అలాగే స్వామికి సమర్పించినటువంటి కన్యాదాన అక్షంతలని అనుగ్రహాన్ని కూడా మీ అందరి దగ్గర కూడా లభించడం జరుగుతుంది. అర్చక స్వామి వారు మీ అందరి దగ్గరికి వస్తారు. ఓం కన్యాంకార సంపన్న స్వామివారికి అమ్మవారికి ఇప్పుడు సుముహూర్తమైనటువంటి శరీర గుడాన్ని సమర్పణ చేస్తారు. అందరూ కూడా ఇక్కడి నుంచి అర్చక స్వామి వారిని అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. రెండు చేతులు ఎత్తి కూడా నమస్కారం చేసుకొని నమస్కారం చేసుకుంటే స్వామికి అమ్మవారి ఇరువురికి కూడా శరీర గుడాన్ని సమర్పణ చేస్తారు. हिरण्यगर्भगर्भस्थं हेमदेवविभावसो अनन्तगुणफलदमदशान्तिं प्रयच्छ मे तदः एवं स्वस्त्यष्टाजीविरात्राणां धिजमुदयज्ञानां समस्तमङ्गलाधारमहामण्डोपगोर्मयज्ञवराहदेवप्रवीणा समस्तमङ्गलालङ्कृतस्य सकलैर्यालक्ष्मी समेतस्य तिथि वार नक्षत्र मुहूर्त लग्न होरात्रे ఇక్కడ మాంగళ్య సూత్ర ఆరాధన జరుగుతూ ఉంటుంది.
विष्णुर्विचक्रमे त्रेधानितरेवरं समूढमस्य भागं सुरे त्रीणि पदानि चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्नो विष्णोः कर्माणि पश्यत यतो प्रदानि पश्यते हर्याभ्य अनन्तराय सर्वस्तोमोतिरात्रमुत्तमवर्गवति सर्वस्याप्ये सर्वस्य नित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयते స్వామికి ఇక్కడ మాంగళ్య సూత్ర ఆరాధన జరుగుతున్నది. మాంగళ్య సూత్ర ఆరాధన జరిగిన తర్వాత అక్షరారోపణ తలంబ్రాలు జరుగుతాయి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. కళ్యాణ మహోత్సవం పూర్తి అయిన తర్వాత అమ్మవారిని స్వామిని ఇరువురిని కూడా పల్లకి సేవ చేస్తూ ఆలయం చుట్టూతా కూడా మనము ఆనందంతో తిరువీధి ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. కావున కళ్యాణ మహోత్సవం అయిన వెంబటే మీరందరూ వెళ్ళిపోకుండా స్వామిని అమ్మవారిని ఆలయం చుట్టూ కూడా తిరువీధి ఉత్సవంగా జరుపుకొని మనం ఆలయంలోకి వేయించేసి లింగోద్భవ అభిషేకం ఉంటుంది, రుద్రాభిషేకం ఉంటుంది, ఏకవార అభిషేకం ఉంటుంది. రేపు ఉదయం 11 గంటలకి మధ్యరాత్రి ఇవాళ 12 గంటల సమయానికి లింగోద్భవం అయిన తర్వాత అప్పటి వరకు రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తర్వాత లింగోద్భవ సమయం అయిపోయిన తర్వాత రేపు ఉదయం 11 గంటల సమయానికి అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది. అంటే స్వామికి ఇప్పుడు అన్నంతో అభిషేకం సమర్పించుకొని ఆ తర్వాత నైవేద్యములను సమర్పించుకొని సమర్పించినటువంటి నైవేద్యములను అన్నిటినీ కూడా మనం స్వీకరించి వెళ్ళవలసిందిగా భక్తజనులందరికీ కూడా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు ఉదయం నుంచి స్వామివారి సేవలలో, అభిషేకాలలో, కళ్యాణాలలో, అనంతరం జరిగే పల్లకి సేవలు, రాత్రికి లింగోద్భవ అభిషేక సమయంలో, ఆ తర్వాత కూడా సంపూర్ణమైన శివ జాగరణ, శివనామస్మరణ చేసుకుంటూ మరుసటి రోజు అనగా రేపటి రోజు ఉదయం తిరిగి స్వామివారి దర్శనానంతరం సర్వభక్త జనావళికి స్వామివారి అన్నప్రసాద వితరణ. ఈరోజు మొత్తం ఉపవాసం ఉన్నాం కాబట్టి ఉపవాసము అంటే ఇందాక స్వామి చెప్పారు, ఉప్పు కూడా తినకుండా ఉండేంత కఠిన ఉపవాసం చేస్తున్నారు. అది ఎక్కడ వర్తిస్తోంది? ఆడవాళ్ళకు కూడా వర్తిస్తోంది. ఏమండి వాళ్ళ ఫాస్టింగ్ అండి, కొత్త దానికి ఇంగ్లీష్లో పేరు ఫాస్టింగ్. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి అని, అంతేగాని ఆ దేవుడి అభిషేక తీర్థం, ఆ దేవుడు తీసుకున్న ప్రసాదం, నివేదన చేసిన ప్రసాదం, ఈ రెండు కూడా ఉపవాసంలో కలిపేస్తే మన పరవాసం దంపతులు వారి సంకల్పంలో ఉపవాసం ఉన్న భక్తులకి, అలా లేని భక్తులందరికీ కూడా రేపు ఉదయం 11 గంటలకు ఆలయ వెనక భాగంలో పార్కులో అన్నసమానతన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పల్లకి సేవ ఇప్పుడు జరుగుతుంది. కళ్యాణానంతరం ఇంకో ముఖ్యంగా ప్రధాన కర్తలు గొప్పల పరమేశ్వరరావు శ్రీదేవి గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆలయ పాలక వర్గ సభ్యులు, అలాగే ఈ కళ్యాణంలో కూర్చున్న దంపతులు సుమారుగా ఒక 20-25 మంది. అంతకు మించి వేరే ఎవరికి కూడా తలంబరాలు పోసే అవకాశం లేదు. ఈ యొక్క అవకాశాన్ని గట్టిగా గమనించండి. మేము పోయలేకపోయాము, మాకు అవకాశం రాలేదు అనుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. చూసినా చేసిన ఫలితం వస్తుంది. ఓం నమః శివాయ. నమ పార్వతీపతయే హర 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 శంభో శంకర. స్వామి ఇక్కడి నుంచి మంగళసూత్ర ఆరాధన పూర్తి చేసుకొని మంగళసూత్రాన్ని సమర్పణ చేయడం జరుగుతుంది. పరమేశ్వరీ
శ్రీదేవి గారు మూర్తి గారు దంపతులు ఎక్కడున్నా ఒకసారి వేదిక దగ్గరికి